2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అన్వర్ గారు. మేడం. చాలా మందికి లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఎంతో మంది క్లయింట్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఈ ఇంటింట లా ఆఫ్ అట్రాక్షన్ అని ఏ పేరుతో స్టార్ట్ చేశారో ప్రతి ఇంటికి ఇది పాస్ అయింది అని చెప్పొచ్చు. ప్రీవియస్ ఎపిసోడ్ లో మనీ మన దగ్గరికి ఏ రకంగా బ్లాక్ అవుతుంది అనే విషయం పైన మీరు డిస్కస్ చేయడం జరిగింది. మరి ఈ ఎపిసోడ్ లో దేని గురించి చెప్పబోతున్నారు? ఏ రకంగా మనీని మనం సొంతం చేసుకోవచ్చు? ఈ వీడియోని చెప్పేది అంటే జాగ్రత్తగా వినండి. చాలా మంది మెజారిటీ అంటే ఇండియాలో ఆల్మోస్ట్ ఒక 100 మంది పీపుల్ తీసుకుంటే అందులో 75% పీపుల్ అంటే జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు. చాలా మంది జాబ్కి వెళ్ళేటప్పుడు ఆ జాబ్ ఎన్విరాన్మెంట్లో ఏం మాట్లాడాలి, లా ఆఫ్ అట్రాక్షన్ ఏ విధంగా వాడాలనేది నేను చెప్తాను. సో ఈ వీడియో మీరు ఫస్ట్ టైం వింటున్నప్పుడైతే, ఆల్రెడీ జాబ్ చేస్తున్నట్లయితే మీ జాబ్ ఎవరైతే చేస్తున్న వాళ్ళందరికీ వీడియో పంపించండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోని చెప్పేది అంటే, నా దగ్గరికి వస్తే సింపుల్గా ₹1,00,00,000 కూడా సంపాదించుకోవచ్చు అని నేను చెప్తున్నాను. అలా చాలా మంది వస్తున్నారు. సింగిల్ డేలో కూడా షబ్బీర్ గారు అని చెప్పేసి ఒక సింగిల్ డే మేడం ₹2 లక్షల వచ్చింది. 2 లక్షల రూపాయలు గ్రేట్ సార్, వినడానికి బాగుంది. అంటే ఇక్కడ చూడండి, మీరు చాలా మంది అంటే సడన్ గా డబ్బులు వస్తే బాగుండు, మన సిచ్యువేషన్ మారిపోతుంది అని అనుకుంటారు. నా క్లాసెస్ కి వచ్చిన తర్వాత అంటే మనుషుల్ని అడగడం కాదు, యూనివర్స్ ని ఎలా అడగాలి అనే టెక్నిక్స్ నేర్పిస్తాను అనమాట నేను. అది అంటే నేను నేర్చుకుంది ఏంటంటే, మనుషుల్ని అడిగితే ఇంతే వస్తుంది, యూనివర్స్ అడిగితే చాలా వస్తుంది. సో అయితే ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, మీ తోటి ఉద్యోగులతో పొరపాటును కూడా ఈ విషయాలు చెప్పకూడదు. చాణక్య చెప్పింది కానీ, డేల్ కార్నింగ్ అని చెప్పేసి వరల్డ్ వెరీ పాపులర్ కోచ్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే, ఎంప్లాయీస్ జాబ్ చేసేటప్పుడు మీరు ఆ ఎన్విరాన్మెంట్లో ఏమి మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ అనమాట. సో ఈ వీడియో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1, ఏ సమస్యల గురించి మాట్లాడకూడదు? ఆర్థిక సమస్యల గురించి మాట్లాడకూడదు. మీరు ఆఫీస్కి రాగానే ఎలా స్టార్ట్ చేశారు, ఏం డల్గా ఉన్నావు అని అంటే, ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు, శాలరీ సరిపోవడం లేదు, అది లేదు, ఇది లేదు అని స్టార్టింగ్ ఆ విషయాలు మాట్లాడకూడదు. ఆర్థిక స్థితిని గురించి గుర్తుపెట్టుకోండి. ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎప్పుడు కూడా పర్సనల్గా ఉంచాలి, అందరికీ షేర్ చేయకూడదు. అంటే పాజిటివ్ షేర్ చేయండి కానీ నెగిటివ్ షేర్ చేయకూడదు. ఏమవుద్దంటే, కొంతమంది మీ ఎన్విరాన్మెంట్లో మీతో పాటు వర్క్ చేస్తూ మీరు ఎప్పుడు పడిపోతారా అని చూస్తుంటుంటారు. సో మీరు ఎప్పుడైతే మాట్లాడతారో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ₹1,00,000 లాస్ వచ్చిందని చెప్పారు అనుకోండి, వాళ్ళందరూ ఏం చెప్తారంటే, పని అయిపోయింది, మొత్తం 10 లక్షలు లాస్ అట అంటే దానికి ఇంకొక 0 కలిపేస్తారు అనమాట. ఆ 0 కలిపేసి మిమ్మల్ని 0 చేయాలనుకుంటారు అనమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీ జాబ్ చేసే ఎన్విరాన్మెంట్లో కానీ, మీ బిజినెస్ ఎన్విరాన్మెంట్లో కానీ మీ యొక్క ఆర్థిక సమస్యలు ఎవ్వరికి చెప్పకూడదు. నెంబర్ 1 పాయింట్ అండి. అండ్ ఇంకొకటి, మీ యొక్క జీతం గురించి కానీ, అంటే ప్రమోషన్స్ గురించి కానీ డిస్కస్ చేసుకునేటప్పుడు ఎక్కువ మంది చెప్పకూడదు, ఓన్లీ అక్కడ కొంతమందితో మాత్రమే డిస్కస్ చేయాలి. అండ్ ఇంకొకటి అంటే, గాసిప్స్ మానేయాలండి. చాలా మంది జాబ్ చేసేటప్పుడు ఏమంటారు తెలుసా, మీ ముందు పాజిటివ్గా మాట్లాడతారు, మీరు లేనప్పుడు నెగిటివ్గా మాట్లాడతారు. ఈ గాసిప్స్ అనేవి పూర్తిగా ఆపేయాలి. సో దానివల్ల మళ్ళీ చెప్తున్నాను, మీరు ఒకరి గురించి ఎలా మాట్లాడతారో మీ గురించి మాట్లాడే వాళ్ళు చాలా మంది వస్తారు, ఒకళ్ళు కాదు చాలా మంది వస్తారు. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి, గాసిప్స్ దయచేసి ఆపేయండి. ఎవరి పర్సనల్ లైఫ్ లోకి మీరు ఎంటర్ అవ్వకూడదు. నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు జాబ్ చేసేటప్పుడు అవతల వ్యక్తుల పర్సనల్ లైఫ్ లోకి మీరు ఎంటర్ అవ్వకూడదు, వాళ్ళ మీద కామెంట్స్ కూడా చేయకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలా మీరు చేస్తే ఏమవుతుందంటే, వాళ్ళ నెగిటివ్ ఎనర్జీని మీరు హ్యాపీగా అంటే ఇలాగ సింపుల్గా బాస్కెట్బాల్ చేసినంత ఈజీగా లాగేస్తారు అనమాట. అండ్ ఇంకా మీరు తీసుకుంటే, మీ యొక్క కుటుంబ సమస్యలు కూడా ఎవరికి చెప్పకూడదు. ఆఫీస్కి రాగానే తలపట్టుకుని కూర్చున్నప్పుడు పక్కన, హే బాస్ ఏం అలా ఉన్నావు అంటే, ఏంటబ్బా మొత్తం అంతా ప్రాబ్లమ్స్ అని స్టార్ట్ వచ్చిన అంటే ఆఫీస్కి వచ్చిన మొదటి 1-2 గంటలు ఎప్పుడు కూడా నెగిటివ్ మాట్లాడకూడదు, నెగిటివ్ విషయాలు డిస్కస్ చేయకూడదు. ఇలాంటి అంటే ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, గాసిప్స్ మొదటి 2 గంటలు అంటే ఆఫీస్కి వచ్చిన మొదటి 2 గంటలు ఎవరైతే అద్భుతంగా పనిచేస్తారో వాళ్ళు ఆ రోజంతా కూడా అంత అద్భుతంగా పనిచేస్తారండి. చాలా మంది ఏంటంటే, ఆఫీస్కి వచ్చిన ఫస్ట్ 2 అవర్స్ ఏంటంటే సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటారు, ఏదో చేసుకుంటుంటారు, వచ్చిన ½ అన్ అవర్ రిలాక్స్ అయ్యి తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తారు. అలా చేయకూడదండి. అండ్ ఇంకోటి అంటే, ఉద్యోగం పైన అసంతృప్తి ఉందని మీరు ఎవరికి చెప్పకూడదు. ఏం అలా ఉన్నావు డల్గా అంటే, జాబ్లో సాటిస్ఫాక్షన్ లేదబ్బా అని మీరు అనకూడదండి. మళ్ళీ చెప్తున్నాను, సాటిస్ఫాక్షన్ లేదు అని చెప్తుంది మీ ఫ్రెండ్కి కాదు, డైరెక్ట్గా యూనివర్స్. అప్పుడు ఏముందంటే, ఉన్న ఉద్యోగం పోతుంది గ్యారంటీగా. ఉద్యోగం రావాలని ఫస్ట్లో ఎలా ఉంటారంటే, చాలా మంది రావాలని ఆ దేవుడికి మొక్కుతారు, మెసేజ్లు పెడుతుంటారు, మెయిల్స్ పెడతారు, రెజ్యూమ్ పెట్టుకుని అక్కడెక్కడ తిరుగుతుంటుంటారు. ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగాన్ని తెరుతుంటుంటారు చాలా మంది. దానివల్ల ఏమవుతుంది అంటే, ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం పోతుంది. జీవితంలో గుర్తుపెట్టుకోండి, చేతిలో ఉన్న ఉద్యోగం చేతిలో ఉన్న గాజు గ్లాస్ లాంటిది. అంటే గాజు గ్లాస్ చేతిలో ఉన్నంత వరకు దాని విలువ తెలియదు, పడిపోయినప్పుడు దాని విలువ తెలుస్తుంది. సో అందువల్ల మీరు గుర్తుపెట్టుకోండి, చేతిలో ఉన్న ఉద్యోగాన్ని ఎప్పుడు కూడా అంటే భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ లాగా, ప్రసాదం లాగా ఫీల్ అవ్వండి. జీడిపప్పు లేదు, ఉప్మా అది లేదు, ఇది లేదని ఫీల్ అయితే
మొత్తం పోతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు మీ ఉద్యోగం పట్ల నెగిటివిటీని, అసంతృప్తిని మీ పక్కన ఉన్న వాళ్ళతో స్ప్రెడ్ చేయొద్దండి దయచేసి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్, అనారోగ్య సమస్యలు మీకు హెల్త్ బాగాలేదని కూడా ఎవరికి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పకూడదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ప్రాబ్లం ఉంది, నడుము నొప్పి ఉంది, ఏమలా ఉంటే అబ్బా విపరీతం నడుము చెప్పకూడదండి. దానివల్ల ఏమవుతుందంటే అంటే దాని మీద ఇంకా సెటైర్లు, కామెంట్లు, అది ఇది అని అంటారు. సో చాలా మంది ఎందుకు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తారంటే సానుభూతి కోసం చెప్తారు. నా మీద అందరూ సానుభూతి చూపించాలి అని చెప్పేసి. ఎక్కువ మంది అంటే మీ సమస్యలు మీరు ఎవరికైనా ఎక్కువ మంది చెప్పుకుంటున్నారని అంటే సొల్యూషన్ కాదు, సొల్యూషన్ కోసం కాదు, సింపతి కోసం, సానుభూతి కోసం మీరు కోరుకుంటున్నారు. సో ఈ ప్రపంచం మీరు గుర్తుపెట్టుకోండి, సానుభూతి అంటే వ్యక్తం చేసే వాళ్ళ గురించి కాదు, అంటే రిజల్ట్స్ అంటే హైయెస్ట్ రిజల్ట్స్ చూపించే వాళ్ళ కోసం చూస్తుంటారన్నమాట. సానుభూతి కోరుకునే వాళ్ళ వ్యక్తి కోసం కాదు. అండ్ ఇంకా మీరు తీసుకుంటే నెగిటివ్ మాట్లాడడం. చాలా మంది ఉద్యోగులు ఎలా ఉంటారంటే నెగిటివ్ మాట్లాడుతుంటుంటారు. స్టార్టింగ్ ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఎంప్లాయ్ వచ్చి మీరు వర్క్ చేసిన వాళ్ళు ఏమంటారు, కొత్తగా వచ్చావా, కొత్తలో అలాగే ఉంటుందిలే, ఇటు ఎక్కువ వర్క్ చేశారు అనుకోండి, ఇంకేం ఇంటికి వెళ్ళదంటే ఆఫీస్కి వచ్చిన కొత్తలో జాబ్లో కొంత చాలా మంది సీరియస్నెస్ ఉంటుంది, ఏదైనా సాధించాలి, ప్రూవ్ చేసుకోవాలని. ఈ కొంతమంది సీనియర్ పీపుల్ ఏం చేస్తుంటారు అంటే వాళ్ళని డిమోటివేట్ చేస్తుంటారు, నెగిటివ్ మాట్లాడతారు. తమ్ముడు ఇక్కడ ఎంత కష్టపడిన వేస్ట్ రా, ఇక్కడ ఏం రాదురా, ఇక్కడేమి ఇదే ఇర్రా, ఇంక్రిమెంట్ ఎర్రా అని రకరకాలుగా నెగిటివ్ గా మాట్లాడుతుంటారు. దానివల్ల కొత్తగా చేసే వాళ్ళకి అంటే నిరుత్సాహం ఉంటుందండి. అలా మాట్లాడద్దు దయచేసి. అండ్ ఇంకోటి అంటే వ్యక్తిగత సంబంధాలు పెట్టుకోవద్దు ఆఫీస్లో గట్ట. సో ఇలాంటివన్నీ కూడా అంటే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. అండ్ ఇంకా ఫైనల్ మీ ప్రాజెక్ట్, మీ బాస్ మీకు ఏదైనా ప్రాజెక్ట్ ఇస్తే అది మీరు అందరితో షేర్ చేయకూడదు. నాకు తెలుసు ఆ బాస్ నాకు ప్రాజెక్ట్ ఇచ్చారంటే కొంతమంది ఎలా ఉంటారంటే సంతోషపడే వాళ్ళకన్నా అసూయపడే వాళ్ళకి ఎక్కువ, వీళ్ళకి ఎందుకు ఇచ్చారు, నాకు ఇవ్వచ్చు కదా, వాళ్ళకి ఇస్తే వాళ్ళకన్నా నేనే కదా బాగా చేస్తాను అని చెప్పేసి మీ ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మీకు బాస్ పిలిచి మీకు చెప్తే, క్యాబిన్లోకి పిలిచి చెప్తే దాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో అందరికీ షేర్ చేయకూడదు. ఇలాంటివి కానీ మీరు ఫాలో అయితే దీన్ని లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ ఆఫీస్ వర్క్ అని అంటారు. సో ఈ విధంగా చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు. అండ్ ఫైనల్ గా మీరు మీ ఆఫీస్లో ఈ పదాలు చెప్పకూడదండి. సో పదాలు ఈజ్ ఈక్వల్ టు రథాలు, జీవిత రథాలు. ఇక్కడ చూడండి, నేను చేయలేను, మీకు ఏదైనా ఆఫీస్ వర్క్ ఇచ్చారు. కొంతమంది ఏంటంటే ఫియర్ ఆఫ్ హ్యాండ్లింగ్ బిగ్ వర్క్, పెద్ద వర్క్స్ హ్యాండిల్ చేయడం కూడా భయపడుతుంటుంటారు. అబ్బాయి నేను చేయలేనని అని అనకూడదు. ఏదైనా వచ్చినప్పుడు గ్రాబ్ ద ఆపర్చునిటీ గ్రాబ్ చేయండి. ఇది నాకు రాదు అని అనకండి, నేర్చుకోండి. సో ఇంకొకటి అంటే సామర్థ్యంపై సందేహం కలుగుతున్నారే, నాకే డౌట్ వేస్తుందబ్బా అని మీరు ఎట్టి పరిస్థితులు అనకూడదు. సో మీకు జాబ్లో ఎలా సక్సెస్ అవ్వాలి నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఈసారి October 7th నుంచి ఛాంపియన్ మైండ్ సెట్ ప్రోగ్రామ్ నేను లాంచ్ చేస్తున్నాను. ఆ ప్రోగ్రాంలో మీరు మీ జాబ్లో కానీ బిజినెస్లో కానీ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఛాంపియన్ ఎలా అవ్వాలని నేను నేర్పిస్తాను. సూపర్ సార్. ఇంతకీ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు? October 7th నుంచి మేడం. అంటే టైమింగ్స్ ఏంటి? ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? సో ఈ ఛాంపియన్ మైండ్ సెట్ వచ్చేసి October 7th నుంచి స్టార్ట్ అవుతుంది. క్లాసెస్ వచ్చేసి జూమ్ లో, ఆన్లైన్ లో డైలీ మార్నింగ్ 5 to 7. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్ కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈసారి ఛాంపియన్ మైండ్ సెట్ ఫస్ట్ టైం అన్ని బ్యాచ్లు ఇప్పటిదాకా మనం 23 బ్యాచ్లు కంప్లీట్ చేసాం. వీళ్ళందరూ మళ్ళీ వస్తారు. మీరు అక్కడ బ్రేక్అవుట్ రూమ్స్ అని ఉంటాయి, ఆ బ్రేక్అవుట్ రూమ్స్ లో మీరు బిజినెస్ కాంటాక్ట్స్ కూడా పెంచుకోవచ్చు. మీకు ఏ బిజినెస్ చేయాలో తెలియకపోతున్నారు రండి, నా క్లాస్కి వచ్చిన తర్వాత మన క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళు మీకు రకరకాల బిజినెస్ ఆపర్చునిటీస్ ఇస్తారు. సూపర్ సార్. అండ్ మీరు చెప్పిన కొన్ని మైన్యూట్ పాయింట్సే కావచ్చు, కానీ అందులో చాలా పెద్ద మీనింగ్ ఉందని అర్థమవుతుంది. ఎప్పుడైతే వాటిని కనుక మన లా ఆఫ్ అట్రాక్షన్ లో ఇంకా వెళ్ళాలి అనుకునేటప్పుడు ఆ మైన్యూట్ ని కరెక్షన్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు ఎవరైతే ఏ గోల్ తో ఉన్నారో అది వాళ్ళకి డిజర్వ్ అవుతుంది అని అనిపిస్తుంది. Absolutely, madam. Anyways, great information, sir. Thank you so much. Thank you so much. Thank you, madam.